నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశానుసారం చందుర్తి ఎస్ఐ అంజయ్య ఆధ్వర్యంలో చందుర్తి మండలం మరిగడ్డి గ్రామంలో ఉపాధి హామీ పని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉపాధి కూలీల సదస్సులో పాల్గొన్న సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎండాకాలం రాత్రి వేళల్లో జరిగే దొంగతనాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, యువత చెడు అలవాట్లకు ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న అగత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సమస్య వస్తే 100 కు నెంబర్ కాల్ చేసి పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు దూతి శ్రీనివాస్, సొంతపురి బాలు, వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ కవిత, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంజాయికి అలవాటు పడుతుంది. గంజాయి తాగు అలవాటు పడ్డాడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటే తల్లిదండ్రులు హింసిస్తాడు, కొడతాడు, పైసలు కావాలని కొడతాడు, పిచ్చి పిచ్చి చేస్తాడు, పచ్చబొట్లు పొడుచుకుంటాడు, ఇలా ఈ చెవు పోగులు పెట్టుకుంటారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయింది, ఆడోళ్ళు లెక్క చెప్తానికి వాడేం చేస్తాడు, మా పేరే చెప్తున్నామని చెప్పి ఊకే మమ్మల్ని పట్టిస్తానని చెప్పి వేడు పోయి ఆయనతో మనం చంపుతాడు. గొడ్డలతోని ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడతాడు చంపినా అని చెప్పి. ఆల్రెడీ ముగ్గురు నకిలీ విత్తనాలు విత్తడం చేసి తర్వాత తీరా వచ్చేసరికి క్రాప్ సరిగా రాకపోవడం, పంట దిగుబడి రాకపోవడంతో రైతు ఆత్మహత్యలు జరుగుతుంది. అంటే ఇంత పెట్టుబడి పెడితే దిగుబడి రాకపోయా వాడు ఇచ్చేటోడు మోసం చేసి ఆన్సర్ అదే రాసిరు. అంటే వీళ్ళు పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, మా నాన్నమ్మను ఊకే మా అమ్మలు వదిలి పెడుతుంది, అన్నం సరిగా పెట్టది, అవునా? అంటే పిల్లల మీద ప్రభావం పడుతుంది. వేరే దోస్తుల దగ్గర పోయి కూడా చాటింగ్ చేస్తారు వాట్సాప్లలో, వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి. ఇంకా జరిగిన లోకంలో నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సో మొన్న ఇక్కడ గంజాయి దానిలో కూడా అర్ధరాత్రి ఒకడు వచ్చి అంట ఎవరన్నా చెప్తుంది, తర్వాత బయటపడుతుంది. కమ్మకత్తితో తాళం బల్ల కొడుతుంది, ఆయన ఎత్తుకొని పోయి 8 తులాలు పట్టి పుప్పాడికి 5 తులాలు 8 లక్షల రూపాయలు పోయినట్టు. అవునా? తీసుకోండి. మధ్యలో పంపించిన తాళం మరి చందుర్తి మండలంలోని మరిగడ్డ గ్రామంలోని ఉపాధి హామీ ఈ యొక్క పనులకు వచ్చినటువంటి అందరి యొక్క గ్రామ ప్రజలతోని మరి ఎస్ఐ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. అదే మాజీ సర్పంచ్ గారు, ఇంకా మీ ఇతర గ్రామ ప్రముఖులందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఒక గ్రామ సభలాగా ఏర్పాటు చేసినాము. మెయిన్గా ఈ యొక్క గ్రామ ప్రజలకు ఈ రోజులలో ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, మరి ఈ నేరాల నుంచి మనం బయటపడడానికి వారికి ఒక అవగాహన చైతన్యం కల్పించడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా వారి ఈ రోజులలో జరిగినటువంటి నేరాలు, మహిళలపై ఉన్నటువంటి వేధింపులు, అదేవిధంగా యువత గంజాయికి అలవాటు పడి ఏ విధంగా చెడిపోతున్నారు, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్, అదేవిధంగా 100 నెంబర్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి వాళ్ళకు చైతన్యం కల్పించడం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క భూతాఘాతాలు కానీ, అదేవిధంగా నకిలీ విత్తనాల గురించి జాగ్రత్త పడాలని, అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకు వివరించడం జరిగింది.